హాయ్ ఫ్రెండ్స్, మనం ఈజీ వేలో ఆలు కర్రీ చపాతీ చేసుకుందాం. బంగాళదుంపని ఉడికించేసుకొని గోధుమ పిండిలో ఆయిల్, సాల్ట్, పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ కోసం లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆలుని స్కిన్ తీసేసి పీసెస్ గా కట్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా చపాతీ ప్రిపేర్ చేసేసుకోండి. ఆలు పీసెస్ ని కొంచెం బొద్దుగా కట్ చేసి ఇలా వేసేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకా జీరా, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కొంచెం వేసేసుకోండి. పక్కనే చపాతీలు చేసుకుంటూ ఇలా కర్రీని కలుపుకుంటూ ఉండండి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం నీళ్లు వేసుకొని కలుపుతూ తీస్తూ మూత పెడుతూ ఉంచండి. ఇలా నీళ్ళంతా పోయి కర్రీకి సరిపడా అంత గ్రేవీ ఉన్నట్టు చూసుకోండి. తర్వాత చపాతీలు ప్రిపేర్ చేసుకున్న దాని మీద మీరు ప్రిపేర్ చేసుకున్న కర్రీ పెట్టుకొని ఇంకా తినేయడమే. చపాతీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. కళ్యాణే పిండి కలిపింది. ఈరోజు ఇద్దరికి ఆఫ్, ఇద్దరం కలిసి ప్రిపేర్ చేసుకున్నాం. నాకు కళ్యాణ్కి అయితే చాలా బాగా నచ్చేసింది. సో మీరు కూడా మీకు వీలైనప్పుడు చేసుకుని తినేసేయండి. చాలా బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.